మొక్కపోతా ఎందుకురా నీ పెళ్ళం లేదురా కోడి ఎప్పుడు పోయిందో వాళ్ళు అవుతల్లా అల్లంత దూరాన పాడుబడ్డ గుడి ఉన్నది అంతకైనా వెళ్ళిపోతామన్నారు నాగమల్లి మలిపిండ్రు గుడి చెంతకు చేరనమ్మా పనులు మలుపుకొని ఆ గుడి చెంతకు చేర వరకు అది పాడబడ్డ గుడి పాత శివాలయం ఉన్నది. మరి బామా అప్పటికిప్పటికన్నా పట్టిడిసిన దానికన్నా పాన విడిసింది మేలో అన్నారు. అడవిలోన గుడి కాబట్టి కొంగుంట మృగాల తావరం చేసుకున్న ముఖాల మట్టి పెంట ఉన్నది. బామా శివలింగంగా నస్తలేదు, విగ్రహారంగా నస్తలేదు. పాడబడ్డ గుడిని భక్తికి తెద్దామని ఇద్దరు భార్య భర్తలు మాత్రం ఆ గుళ్ళె ఉన్న పెంట తీసి గుడి బయట పోసిండ్రు. అప్పుడు ఆ గుళ్ళె శివలింగం బయట పడ్డదమ్మా. చూసినారా మరి బామ్మ పాడబడ్డది కూడా మనం మరలిపోతే శివలింగాన్ని కళ్ళ చూసడొల్లవా అని ఆనాడు ఆ గుడి ముందు గుండవుల తరబెడి తాను చేసి కట్టుకున్న బట్టలు కాజ పూసుకొని భార్య భర్తలు మాత్రం ఆ గుండవుల నీళ్లు తీసుకొచ్చి ఆ గుడిని మాత్రం శిఖర్ణ శుద్ధిగా అడిగిండ్రు. మరి శివలింగానికి పాలతోని పాలాభిషేకం, పూలతోని పూలాభిషేకం, నీతోని నెయ్యాభిషేకం చేసిండ్రు. అభిషేకం చేసిన భార్య భర్తలు 10 ఏళ్ల పప్పది బట్టి 5 ఏళ్ల నారది బట్టి భక్తితోని భగవంతుని ఏ తీరు వేడుకుంటూ ఉన్నారు. కర్మపులో కమ్ముక తండ్రి లింగమా నువ్వు ఎట్లా కనబడుతుంది మళ్ళా. అబ్బా ఏం లింగం అది, పాత లింగం. ఎర్ర ఎర్ర బస్సులకి ఎర్ర ఎర్ర గుల్లోని ఎవడవాడ దేవుడవయ్యా, గుండమూల దానాలయ్యా, నీ గుల్లే పూజలు కొడుకున్న వారికేమో కొడుకులోని గడతావాడా, కొడుకులు
వాయుమం పరస్పర అసరత జనపాలకంగాపతి కాళ్ళ బాంధవ ఎక్కడ ఉన్నావు ఏకో నారాయణమూర్తి నీ గంపంత కనులోన జలజీవ దండం ఏర్పడతలేమా దేవాది దేవా దేవయ మానవ దేవాది దేవా దేవయ మానవ మమోరాల కిందయ్యో ఓ దేవా మమోరాల కిందయ్యో ఓ దేవా అందరూ కొండలయ్య గంతులేసే గంగవయ్య అందరూ కొండలయ్య గంతులేసే గంగవయ్య నీ కొండకు మేమే వాసేమా ఓ దేవా నీ కొండకు మేమే వాసేమా ఓ దేవా మమోరాల కిందయ్యో ఓ దేవా పొద్దులు ఏడు మామూలుగా నోబట్టయ్యా ఓంకర చిత్త భర్తని శివశివన్న చిత్త మర్తలేరు కొల్ల కలల్లో నీడల్లో భగవంతుడుగా రక్షణ మనగమ్మ నీకు సంతాన బలం ఉన్నదన్న దేవుడు లేకపోయినా వాళ్ళు భార్య భర్తలేరా మరి భార్య భర్తలు మాత్రం అనగా పట్టిన తపస్సు బిందం చేసి బామా పారాయణదేవి మునుగని ఉండవు లేదు మొక్కని దేవుడు లేదు కోట్ల ధనం కొల్ల పెట్టినవి లక్షల ధనం రయ పెట్టిన బామా ఎన్నో పుణ్యాలు చేసుకున్నాం కానీ ఎందున ఏ దేవుడు మాత్రం బిడ్డ మరి నీకు సంతాన ఫలం అన్న దేవుడు లేదు అప్పటికిప్పటికన్నారు మానవుడు అడవిలో ఏడవరాదు ఆత్మ లేని చుట్టం చేయరాదు అడవిలో ఏడితే చెట్లు పూస్తాయా గుట్టలు వస్తాయా ఆత్మ లేని చుట్టం చేస్తే అన్నం పెడతారా మొక్కంగా చేతులు కోసినాడు దేవుడు కాదే బాబా దేవుడితో పని లేదు ఇక మనకు ఊళ్ళో ఉన్న వాళ్ళు ఆడవాళ్ళే బిడ్డనుకుందాం మగవాళ్ళే కొడుకునుకుందాం అని పట్టిన తమసు భిన్నము చేసిన భార్య భర్తలు మాత్రం అనగా కారణంగా బల్ల మీద కొలువు తీరి వాళ్ళు ఏ తీరు తండ్రి దేవుడా పిల్లున్న పల్లెలున్నాయమ్మా దేశానికే వెలుగునిచ్చినాడు విద్యుత్ ఉండవు కమలంగా మహారాజు భార్యను మేడల్లో ఉండమాని వేసిండు మరి దేవునితోని పనిలేదు బామ దేవుడున్న మాట నీ నోటికి రావద్దు నా నోటికి రావద్దు మరి భార్యతో ఆ మాట చెప్పిన రాజు మాత్రం మనకు తన కచ్చిరి వేటికి వచ్చిండు
పరిపాలన చేస్తాడు. 7 మేడల్ల అమ్మవారు మహారాణిదేవి భగవంత నాకు కొడుకు సంతానం దొరకాలి, బిడ్డ సంతానం బలము దొరకలేదని బాధతోటి ఆ తల్లి భవనాలలో ఉన్నది. అదే ఆ ఊళ్ళే పట్టణంలో ప్రజలందరూ కులాన 18 వర్ణస్తుల వారు. మరి అందరూ ఆ ఊళ్ళో ఉన్న ఆడపడుసులు అందరూ అత్త మీద కోడళ్ళు ఉత్తమ్మరాళ్ళ తల్లి మీద బిడ్డలు దాయమ్మరాళ్ళు కనుకనే ఊళ్ళో ఉన్న ఆడపడుసులంతా ఆ రోజు తడబడ తానము చేసిండ్రమ్మ. చేసింది ఎందుకంటే అది నిండు నాగుల పంచమి. నాగుల పంచమి రోజున ఊరు బయట కన్నువేడి పుట్టకాడికి పోయి నాగశేషునికి ఆ పుట్టకు పాలు పోసి వద్దామని ఊళ్ళో ఉన్న ఆడపడతారందరే సంపూర్ణ ఏంటే పుస్తకాలు వచ్చి అట్లా కాదు. మీ ఇంటి పేరు ఏం పేరే? మా ఇంటి పేరా? మా వాళ్ళు చూద్దా మా అత్తగారికి గింతనని తెలియలేదు. ఎందుకు పేరు ఇంటి పేరుగా పుచ్చకాయలు పెట్టుకుంటారు. పుచ్చకాయలు పాడవాడ వాడు కాస్త తప్పదాయినోడు నట్టోడు పుచ్చకాయలు అంటే పుచ్చకాయలు పోయి ఇంకో కావాలి తుమ్మకాయలు, జామకాయలు, రేగ్గాయలు, కందికాయలు కాదా మరి అయితే ఏదో కాదు కానీ ఏం చేస్తాను అబ్బా ఇంట్లోనే మేము పోవాలంటే మాత్రం నువ్వు వస్తానంటే అన్ని చదువుతాను. ఇంకా వాళ్ళు అయితే పొద్దుపోతాను కాదు పోవాలి. నేను చూద్దా తయారైనే పాలు పట్టుకున్నా, పెరుగు పట్టుకున్నా, కొబ్బరికాయ పట్టుకున్నా, కోడిగుడ్డు పట్టుకున్నా, ఉల్లిపత్తులు పట్టుకున్నా. దీని మనిషేనా కోడిగుడ్డు? ఇప్పుడు ఏం తినని సామాన్ తినంగా కోడిగుడ్డు అద్దా సామాన్ తినంగా కోడిగుడ్డు పెట్టుకుంటారు. అవి నాగానే తినడా? కాదు, ఎప్పుడో తింటాడు గాని ఇప్పుడు సామానాలో ముట్టుకోడు. సామానంలో ముట్టుకోడు. ఇది సావనం కదా. నాగుల పంచమి అదే ఊర బయట ఉన్నది. పుట్టకాడికి వెళ్ళి ఉన్న ప్రజలు ఆడపడతారు అందరు కదా.
చేస్తానంటే గట్ట కాదు. ఎందుకంటే మనం బాడపడి రాగా తప్పున ఏనుగుల పంచి తొండలు గిట్ట ఉరికొచ్చి కాళ్ళ పంచి అంటే నా సోయి నాకు తెలియదు. అది కోలముండా ఏంటవ్వా నా మంగళ నాతురు కింద గొడవలోని కాదు సాకలోని కాదు. అది ఆరాతలు మంగళ ఆరాతలు నీ వల్లాను లేకపోతే దీపంతలా ఇప్పుడు ఆరాధలు 6 లేవు 3 లేవు అని చెప్పిన గదేనా ఇవ్వాలి. అయ్యో నా లంచా ఈ జగ్గు నీది కాదు ఆ గొల్లది కాదు చెంట అయినది పొక్క పడితే ఏం కావాలి అంత దూరం నాకు ఉంటుంది. ఆయన లేచి వచ్చేదప్పు పొక్క చూసేదప్పు ఆయన లేచి పొక్క చూసి అనుకుంటాను. తల్లి అమ్మా మీరు అందరాక గుంపులు గుంపులు కూడా వెళ్ళిపోతాను ఎక్కడికి పోతాను మారవానం పోతాను. నువ్వు మారవాను అవనకే నువ్వు మారవాను అంటే అవ్వతున్నాకైతే వచ్చిందో నేనైతే నాకు కావాలా కానీ నీకెందుకైతే అందో సిగ్గు. ఎందుకంటే మారవానం వచ్చిందని నీకెందుకు అవుతుందో అంటావు. అయితే నాకు కాకపోవు కానీ నేను చూడ మారవాను ఏర్పాడే అమ్మా సరే తల్లి మీరు అందరాక ఒక్కరు కాదు ఇద్దరు కాదు కులాన 18 జాతుల మంది అందరాకం గుంపులు గుంపులు కూడా వెళ్ళిపోతాను ఎక్కడికి పోతానమ్మా. ఇచ్చిది కాదు ఇది కాదు బాబా. ఎందుకంటే మేము అదన్నట్టు అడిపోతలేవు. ఇవాళ నిండు నాగుల పంచమి. నాగుల పంచమి కాబట్టి నాగుల పంచమి రోజున ఊరు బయట కన్నువేడి పుట్ట ఉంటది. ఆ పుట్టకాడి పోయి పుట్టకు పాలు పోసి ఆ నాగశేషుని వేడుకుంటే ఆ నాగదేవత మనం కోరుకున్న కోరికలన్నీ సవనమైతాయి. కోరుకున్న కోరికలు అంటే గత మంచుకున్నలే పోరా అమ్మా అమ్మా తల్లులారా వెళ్ళిపోతాను ఎక్కడికి పోతానమ్మా. ఇంతకుముందే చెప్పాను కదా తల్లి. ఊరు బయట కన్నువేడి పుట్టకాడి పోయి పుట్టకు పాలు పోసి ఆ నాగదేవతను వేడుకుంటే నాగుల పంచమి రోజున ఆ పుట్టకు పాలు పోసి ఆ పుట్టకాడ మన మనసులున్న కోరిక కోరుకుంటే ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక సవరమైతుంది. అంటే ఇక నేనైతే మా పంటందు పైరందు ఉద్యోగందు వ్యవహారం తోడు నీడగా ఉండాల తండ్రి నీ వాంచనని. మరి ఇక అన్నం లేని వాళ్ళకి అన్నము కాలు రెక్కలు చల్లగా ఉండాలని కొందరు, ఇక మా సంసారం మంచిగా ఉండాలని కొందరు.